హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బిఎస్ బ్లాగ్స్ 16. ఈరోజు వ్లాగ్ ఏంటంటే మా ఊర్లో సంక్రాంతి ఎలా జరగబోతుందో మీ అందరికీ చూపించబోతున్నాను. ఇంకా నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేయండి. నాకు వచ్చే వ్యూస్ కన్నా సబ్స్క్రైబర్స్ చాలా తక్కువ ఉన్నారు. ఒకసారి ప్లీజ్ చూసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు సపోర్ట్ చేయండి. ఇంకా ఇప్పుడు మేమంతా సల్లు ఎత్తుకొని వెళ్తున్నాం అనమాట. అంటే ఒక కొంచెం దోశ, వేపాకుతో దోశ, ఇంకా కట్టిలు తీసుకెళ్తాము. ఇంకా అటు సైడ్ మీకు కనపడుతుంది 4 లైన్ అనమాట, తిరుపతి టు మదనపల్లి 4 లైన్. అలాగే అది బెంగళూరు ఉంటుంది, మదనపల్లి టు బెంగళూరు. ఇంకా మేము ఒక చోటికి ఇక్కడ వాటర్ అంతా ఉంటుంది, పాండ్ లాగా, అడిగి తీసుకెళ్తున్నాము. ఇంకా మా ఇంటి దగ్గర ఉన్న వాళ్ళంతా వస్తున్నారు. ఇప్పుడు 1 ఇయర్కి ఒకసారి, బట్ చూడడానికి మాత్రం లొకేషన్ అంతా చాలా బాగుంటుంది. ఇప్పుడు సంక్రాంతికి ఇట్లా సల్లు ఎత్తుకోవడానికి మాత్రమే వస్తామన్నమాట. మిగతా ఎప్పుడు ఇక్కడికి వచ్చేది లేదు, చాలా రేర్ అనమాట ఇట్లా వచ్చేది. కానీ చాలా బాగుంటుంది ప్లేస్, పీస్గా ఉంటుంది. నేను ఎందుకు ఓన్లీ ఫెస్టివల్ వ్లాగ్స్ చేస్తున్నానంటే మా కాలేజ్లో ఎప్పుడో ఫెస్టివల్కి ఒకసారి మాత్రమే హాలిడేస్ ఇస్తారు. ఇంకా ఆ టైంలో నేను ఇంటికి వస్తాను కాబట్టి అప్పుడే వ్లాగ్స్ చేస్తున్నాను. ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇంకా కొత్త కంటెంట్ తీసుకొని వస్తాను. ఇంకా మేము ఆ దోశలంతా అట్లా ఆ వాటర్లో వేస్తాం అనమాట. మార్నింగ్ లొకేషన్ అయితే చాలా బాగుంది. మేము మార్నింగ్ చలి చాలా చల్లగా ఉందన్నమాట. 5:36కి లేచినాము. బట్ లొకేషన్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా అందరూ వచ్చి వాళ్ళ దగ్గర ఉన్నవన్నీ వాటర్లో వేస్తారు. అది ఎందుకు వేస్తారో నాకైతే కరెక్ట్గా తెలియదు. ఇప్పుడైతే గంగమ్మ దగ్గరికి వచ్చినాము. మా వీధిలో ఉన్న గంగమ్మ అనమాట. ఇప్పుడు అక్కడికి వచ్చి ఎవరైతే కోళ్ళు తెచ్చుకుని ఉంటారో అవంతా అక్కడ కోసుకుంటారు. ఇప్పుడు మనం భోగి చిట్లకుప్ప దగ్గరికి వచ్చేసినాం అనమాట. ఇక్కడ వేస్తారు పెద్దది. ఇంకా ఎవరెవరికైతే ఆవులు ఉన్నాయో వాళ్ళు ఆవులు తీసుకొని వస్తారు. బట్ మా ఇంటి దగ్గర ఆవులు మరి అంతమందికి ఉండదు, కొంతమందికి ఉంటుంది అంతే. ఇక్కడ కనపడుతుంది కదా, అది చిట్లకుప్ప. ఇక్కడ కూడా బాగానే చేస్తారు. కానీ ఇక్కడితో కంపేర్ చేస్తే కామాండంపల్లి అని చెప్పేసి మదనపల్లికి వెళ్ళే రూట్ ఉంటుంది అనమాట. అక్కడ చాలా బాగా చేస్తారు. మా పీలేరు అంటే చాలా పెద్దది మా ఊరు, ఒక టౌన్ లాంటిది, ఒక బెంకి టౌన్ అనుకోవచ్చు. అక్కడ మొత్తం అంతా అక్కడికే వస్తారు పీలర్ అంతా. దాదాపు అక్కడ ఒక 7 మెంబర్స్ ఉంటుందో ఖచ్చితంగా. అక్కడ ఫుల్ గ్రౌండ్ ఉంటుంది. అక్కడ వెళ్దాం అనుకున్నాం. నేను నార్మల్గా అక్కడ వీడియో తీసుకుని వచ్చిండే బిఫోరు ఆఫ్టరు అని చెప్పేసి, కానీ కుదరలేదు. ఇక్కడే లేట్ అయిపోయింది మాకు, అందుకని చెప్పేసి అక్కడికి పోలేదు. లేకుంటే ఖచ్చితంగా అక్కడ చూపించింటారు. నెక్స్ట్ టైం పక్కా అక్కడ చూపిస్తారు. అక్కడైతే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మా ఇంటి దగ్గర ఓకే, కానీ మరీ అంత ఎక్కువ చేయరు. ఓకే పర్లేదు, బాగానే చేస్తారు. కానీ అక్కడితో కంపేర్ చేస్తే చాలా తక్కువ. మాకు తెలియదు ఏమంటే మేము ఇక్కడ చిట్లకుప్ప దగ్గర ఉండిపోయినాము. కానీ కొంచెం పైన ఇట్లా కొంచెం పైకి వెళ్తే అక్కడ చాలా బాగా చేశారు. ఏదో కొత్తగా బొమ్మల్లాగా పెట్టి, ఏదో దేవుడు బొమ్మల్లాగా చేసి చాలా బాగుండే. ఆ వీడియో కూడా మీకు ఇక్కడ వీడియోలో యాడ్ చేస్తాను. చాలా బాగుండే. ఇప్పుడే చిట్లకుప్పకి అయితే మంట తెగించారు. ఇది ఫుల్ మంట అనమాట, ఫుల్ సెగ్గొట్టేస్తుంది. ఇంకేం లేదు, ఒక 3 రాళ్ళు తీసుకొని దాంట్లో వేసేసి అక్కడ ప్రసాదం ఇస్తారు, తీసుకొని వెళ్ళిపోవడం అంతే. బట్ బయట ఊర్లలో చాలా బాగుంటుంది. మా ఊర్లో సింపుల్గానే బాగానే చేసేస్తారు, మరీ అంత ఏముండదు.